ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన ఈ వీడియోలో అయితే మనకి ఫెసిలిటీ మేనేజర్ అండ్ సూపర్వైజర్ అండ్ టెక్నీషియన్ అండ్ బిఎంఎస్ ఆపరేటర్స్ జాబ్స్. సో పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, లొకేషన్స్ ఎక్కడ, సో మనం ఈ వీడియో కంప్లీట్గా అయితే మనం తెలుసుకుందామండి. సో చాలామంది ఈ వీడియోలో కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మోస్ట్లీ పెట్టిన ఒక 4-5 రోజుల్లోనే మీరు కావాలంటే వాళ్ళకి డైరెక్ట్గా జాబ్స్ అయితే అవకాశం ఉంటాయండి. మీరు పెట్టిన తర్వాత నేను జాబ్స్ అయితే ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో తర్వాత 1 మంత్కి 2 మంత్స్కి 6 మంత్స్కి అట్లా కామెంట్ పెట్టి జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో అట్లయితే కొంచెం కష్టమేనండి. సో ఆ పొజిషన్స్ అప్పుడు వరకు ఉంటాయో ఉండవు గ్యారంటీ అయితే లేదనమాట. సో అందుకని మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే మనం ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ అని కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే డైరెక్ట్గా నేను ప్రతి ఒక్క వీడియోలో నేను హెచ్ఆర్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఫోన్ నెంబరు. సో మీరైతే డైరెక్ట్గా ఫోన్ చేసి మీకు ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి అర్జెంటు రిక్వైర్ అనమాట ఫెసిలిటీ మేనేజర్ అనమాట. మీకు మినిమం ఒకటైతే పొజిషన్ ఉంది. దీనికి మనకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. సో ఎలక్ట్రికల్ అయితే ఇంజనీరింగ్ అయితే బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. సో బీటెక్ కానీ డిప్లొమా కానీ మినిమం అయితే వీళ్ళకి 5 నుంచి 10 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం 4 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరిపోతుంది. మనకి టేక్ హోమ్ శాలరీ వచ్చేసరికి మనకి 35,000 అయితే టేక్ హోమ్ శాలరీ వచ్చిందండి. లొకేషన్ వచ్చేసరికి హైటెక్ సిటీ, డెల్ కంపెనీ ఉంది కానీ దాని బ్యాక్ సైడ్ ఎక్స్టర్నల్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. సో మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి సీనియర్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. మనకి దీంట్లో అయితే మనకి శాలరీ వచ్చేసరికి 25,000 అయితే ఉంటుంది శాలరీ. ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి నియర్ ఐసిఐసిఐ బ్యాంక్, నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, హైదరాబాద్లో అయితే మనకి ఈ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి హెచ్ఓఏసీ ఆపరేటర్ 2 అయితే వేకెన్సీ ఉన్నాయండి. శాలరీ అప్ టు 20K అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బిఎంఎస్ ఆపరేటర్ కూడా మనకి 2 వేకెన్సీ ఉన్నాయండి. దీనికి కూడా అప్ టు 20K అయితే ఇస్తున్నారు, 20,000. సో ఎక్స్పీరియన్స్ మినిమం 3 ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఇమీడియట్లీ జాయినింగ్ అనమాట. స్కిల్స్ ఏహెచ్యు, పిఎస్సి, యూపీఎస్, వాటర్ కూల్స్ అండ్ చిల్లర్స్, ఎయిర్ కూల్ చిల్లర్స్, సిఎస్యు, డక్ట్ యూనిట్స్ అయితే వీటిలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి హెచ్ఓఏసీ ఆపరేటర్స్కి అండ్ బిఎంఎస్ ఆపరేటర్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంఎస్టీ మల్టీ స్కిల్ టెక్నీషియన్ అనమాట. సో దీంట్లో అయితే మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో శాలరీ వచ్చేసరికి 20,000 అయితే ఇస్తున్నారు మనకి ప్రతి నెల. సో దీంట్లో కూడా మనకి బిఎంఎస్ ఆపరేటర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. శాలరీ కూడా 20,000 ఇస్తున్నారు. మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. క్వాలిఫికేషన్ ఐటీ, ఎలక్ట్రికల్ కానీ, బీటెక్ ట్రిపుల్ ఈ కానీ, తర్వాత డిప్లొమా ట్రిపుల్ ఈ అయితే అడుగుతున్నారు. ఇది లొకేషన్ వచ్చేసరికి హఫీజ్పేట్ అండి. హఫీజ్పేట్లో అయితే మనకి ఈ వేకెన్సీ అయితే మనకి ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. సో మన నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసరికి అర్జెంట్ రిక్వైర్మెంట్ బిలో పొజిషన్స్ అనమాట. సో ఎలక్ట్రీషియన్స్ 5 అయితే వేకెన్సీ ఉన్నాయి ఈ కంపెనీలో. శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 19,000 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసరికి హైటెక్ సిటీ, సల్వాపూర్ సత్వ నాలెడ్జ్ సిటీ, ఇంటర్నల్ ఫ్లోర్స్ అనమాట. సో ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పిన జాబ్స్ అన్నీ నేను వీడియోలో డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్తో ప్రొవైడ్ చేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇప్పటివరకు జాబ్స్ ఉన్న వేకెన్సీ నేను డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్తో మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చండి. సో ఇలాంటి మంచి అప్డేట్స్, జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.